హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ చదివి ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రభుత్వ సంస్థలో క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా డిప్లొమా పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. చిన్న జాబ్స్ అయినప్పటికీ కూడా మనకి స్టార్టింగ్లోనే 50,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ ఇంకా ఇక నోటిఫికేషన్ గురించి ఎవరికి కూడా తెలియదన్నమాట. ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే నేనే మీకు ఇక అప్డేట్ అనేది చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ జాబ్స్ గురించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేసినటువంటి నేషనల్ మెటాలజికల్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి క్లర్క్ జాబ్స్కి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 31st డిసెంబర్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు లెవెల్ 4th ప్రకారం బేసిక్ పేనే 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 50,000 వరకు అయితే శాలరీ వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10+2 కానీ లేదంటే 12th కానీ ఇట్స్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఇంటర్ చదివినా అప్లై చేసుకోవచ్చు, లేదు మీరు డిప్లొమా చదివినా కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విభాగంలో పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి పని లేదు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. సో మీకు డైరెక్ట్గా ఒక చిన్న ఎగ్జామ్ పెట్టిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది చేసేసి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు చేసినటువంటి స్కోర్ ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లోని కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది 12th స్టాండర్డ్లోనే కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 2 hours పాటు కూడా మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే చూడండి, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, 0.25 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఈ విధంగా మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది, హిందీకి సంబంధించి ఉంటుంది. ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైం డ్యూరేషన్ వచ్చేసి 50 minutes ఇస్తారు. ఇక్కడ మీకు 10 minutes పాటు కూడా డిక్టేషన్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి క్లర్క్ లెవెల్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు చూడండి, J01 అని చెప్పేసి.
వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, ఎస్టీ 2 అని చెప్పేసి ఉంది. ఓబీసీ వాళ్ళకి లేవు కదా బ్రో, మరి మేము అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఏళ్ళ నుంచి 27 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే ఇదే మనకు ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్లో మనకి కాంపిటీషన్ అనేది హెవీ కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి స్టెనోగ్రఫీ స్కిల్స్ నాలెడ్జ్ చాలా తక్కువ మంది అయితే ఉంటారు కాబట్టి వాళ్ళతో పోటీ పడి మీరు ఈ జాబ్ అనేది క్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు మంచిగా ఎగ్జామినేషన్లో స్కోర్ సాధించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ద నార్మల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఈజ్ సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ జంషెడ్పూర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంక్లూడింగ్ ఇట్స్ సెంటర్ లొకేటెడ్ ఇన్ చెన్నై అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి చాలా చోట్ల రీజనల్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి కూడా మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనము మన సొంత రాష్ట్రాలు కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అదర్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ అనేది గమనించండి. ది అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ మీరు ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ సింగిల్ ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. సో మీరు యొక్క జాబ్స్ అనేవి పొందే అవకాశం అనేది ఉంటుంది. సో చాలామంది ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయ్యండి పర్మనెంట్ జాబ్స్ గురించి అడుగుతూ ఉంటారు. తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎవరైతే పే చేయాలంటే అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, అబ్బాయిలు వీళ్ళు ఫీ అనేది కట్టాల్సినటువంటి పని లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మీకు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అన్నీ కూడా క్లియర్ కట్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసేసేయండి. ఇది మనకి సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో ఇదే వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ లింక్ కూడా మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తాం, మీరు జాగ్రత్తగా వెతికితే దొరుకుతుంది. సో మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఇక్కడ కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్తో పాటుగా మీకు ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అలాగే ఇన్స్ట్రక్షన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చదవండి. చదివిన తర్వాత ఒక రెడ్ కలర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ నెంబర్ తోటి లాగిన్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసి అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఎవరైతే వీడియో చూస్తారో మీకు అర్థమవుతుంది. సో ఇది మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి సిఎస్ఐఆర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.